రద్దు చేసిన పాత నోట్లను మార్పించేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను అనంతపురం సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ గుత్తేదారు, వైద్యుడు, పోలీసు సహా 11 మంది కలిసి ఉన్న ముఠా నుంచి ₹1 కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. 13 చరవాణీలు, ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి భూమిని అమ్మగా వచ్చిన డబ్బును తన వద్దే దాచిపెట్టుకున్నాడు. అతను చనిపోవడంతో విషయం మరుగున పడింది. ఇటీవల ఆ డబ్బు బయటపడగా కృష్ణారెడ్డి అల్లుడు గుత్తేదారైన శరభారెడ్డి ఆ మొత్తాన్ని తీసుకున్నాడు. వీటిని మార్పించేందుకు తన బంధువైన దంత వైద్యుని ఆశ్రయించాడు. అతని వల్ల పని కాకపోవడంతో చివరకు హిందూపురం కానిస్టేబుల్ ఆంజనేయులు సాయం తీసుకున్నాడు. ఇలా మొత్తం 11 మంది ముఠాగా ఏర్పడి కమిషన్ ప్రకారం నోట్ల మార్పిడికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతపురంలోని ఓ ఇంటి వద్ద ఈ నోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వ్యక్తులు ఇక్కడ ముఠాగా ఏర్పడి దీన్ని మార్పు చేయడానికి ₹1 కోటి డబ్బు ఇస్తే 35 లక్షలు వైట్ కరెన్సీ ఇస్తామని చెప్పేసి కొంత వ్యక్తులు ఫోన్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్తో గుడ్డప్ప నగర్ ఆనుకొని వెంకటేశ్వర నగర్ దగ్గర కొంతమంది వ్యక్తులు గుమికూడి ఉండగా వాళ్ళను మేము అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ దగ్గర దొరికిన డబ్బు ₹1 కోటి బ్లాక్ మనీ, రద్దయిన ₹1000 నోట్లు, ₹500 దొరికాయి. మనోహర్ రెడ్డి అనే అతను పరారీలో ఉన్నాడు. అతని కోసము మేము టీములు పెట్టి గాలిస్తున్నాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. పేరు ఆంజనేయులు. ఇతను హిందూపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తా ఉన్నాడు. ఇతని మీద డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకుంటాం.